సేలింగంపల్లిలో కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ భూములను పరీక్షించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహర్ గౌడ్ సౌందర్యరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తహసీల్దార్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడవలసిన చెరువులు, కుంటలు అన్యక్రాంతమవుతున్నాయని, చెరువుల మధ్యలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడో అందరూ తెలిసేవే, మరి కావున దానిపైన స్పందించాలని చెప్పేసి మరి ఈరోజు ఎంఆర్ఓ గారి కలవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమే, ప్రజల పాలన. మన రేవంత్ అన్న గురించి ఏదైతే మనం ఆశయం పెట్టుకున్నామో ఆ విషయంలో మరి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడైతే కబ్జా కోరులు మరి కబ్జాలు చేసి ఉన్నారో వాళ్ళందరినీ చెల్లడబట్టే విషయంలో మరి మా యువజన కాంగ్రెస్ ముందుండి మరి ఎవరైతే భూ కబ్జాలు చేసారో, భూ కబ్జాలపై FTL ల్యాండ్ మీద ఎవరైతే FTL ల్యాండ్స్ కట్టారో మరి వాళ్ళకు తీవ్రమైన పరిష్కారం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఈ కావున ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన దృష్టిలో త్వరలో మాకు ఈ యొక్క సమస్య పైన స్పందిస్తారని కోరుతూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.